ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి నుంచి వచ్చారు. మల్కాజ్గిరి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సంతోషి. సంతోషి. మీరు ఎక్కడి నుంచి? మేడ్చల్ నుంచి. మేడ్చల్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? వదినా మరదలు. వదినా మరదళ్ళు. ఓకే. సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ. చూద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్. చూద్దాం. ఏం టెన్షన్ పడకండి, ఈజీగానే ఇస్తాను. ఓకే. రెడ్ క్యాప్సికమ్. ఓకే. సో రెడ్ క్యాప్సికమ్ ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఓకేనా? ఓకే అండి. సో క్యాప్సికమ్ మనం జనరల్గా అన్ని రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. సో గ్రీన్ క్యాప్సికమ్తో చేసుకునేవన్నీ కూడా రెడ్ క్యాప్సికమ్తో చేసుకోవచ్చు. సో కలర్ మాత్రమే డిఫరెన్స్. కాబట్టి మీరిద్దరు ఆలోచించండి క్యాప్సికమ్తో ఏం వంటలు చేయొచ్చు అనేది. సో ఫాస్ట్గా నాకు చేసి ఆలోచించి చెప్పాలి. అయితే దానికి ఏంటి అంటే స్టాప్ వాచ్ తెచ్చాను అనమాట. మీ ఇద్దరు ఫైట్ చేసుకోకుండా నేను ఫస్ట్ అని. సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. మీ ఇద్దరికి ఎప్పుడు రెసిపీ ఐడియా వస్తుందో ఫస్ట్ ఎవరు చెప్తారో అప్పుడు ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే సరే అండి. సో స్టార్ట్ చేశాను, మీరు కూడా ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్. సో 5 సెకండ్స్లో అలా ఆన్ చేసి చేయగానే చెప్పేశారు. క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్. సో రైస్ ఐటమ్స్ బాగుంటాయి క్యాప్సికమ్తో. ఓకే. మరి క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి రైస్ ఐటమ్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ మనము గీ వేసుకోవాలండి. ఓకే. సో మొత్తం గీతోనే చేస్తున్నారా? ఫ్రైడ్ రైస్ కదండి, గీ ఆర్ లేదంటే బటర్ కూడా యూజ్ చేయాలి. ఫ్రైడ్ రైస్ ఆయిల్ ఆర్ బటర్ వాడతారేమో అనుకున్నాను. సో మీరు గీతో చేస్తారా? ఓకే. దీంట్లో జీలకర్ర వేస్తాం. జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ అన్ని కట్ చేసి పెట్టాలి. గార్లిక్ అండి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఇందులో రెడ్ క్యాప్సికమ్ సన్నగా చాప్ చేసుకోండి. ఓకే. ఇది బాగా కుక్ అవ్వాలండి. సో గ్రీన్ క్యాప్సికమ్ కంటే ఇది కొంచెం టైం పడుతుంది కొద్దిగా. కావాలంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు అండి. గ్రీన్, ఎల్లో, రెడ్ మనము 3 కాంబినేషన్స్ లో వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి కలర్ క్యాప్సికమ్స్ దొరకనప్పుడు మనం ఓన్లీ గ్రీన్ తో ట్రై చేసుకోవచ్చు. సో కొద్దిగా స్పెషల్ అకేషన్స్ అలా ఏమైనా ఉన్నప్పుడు ఇలా కలర్ఫుల్ క్యాప్సికమ్స్ అయితే మనకి లుక్ అనేది పిల్లలు కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. ఓకే. సో మామూలు రైస్ ఐటమ్స్, ఐ మీన్ పలావ్, బిర్యానీ ఇలాంటి వాటికంటే కూడా ఫ్రైడ్ రైస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ రైస్ కుక్ చేసి ఉంటుంది, మనకి జస్ట్ ఇదంతా కొంచెం. సో ఏం చేస్తుంటారు రాణి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. పేరు? సంతోష్. సంతోష్. ఓకే. పిల్లలు? ఒక పాప. ఒకటే పాప? ఒకటే పాప. 3 years. 3 years. పేరు? సవినయ. సవినయ. ఇది కొంచెం కుక్ అవ్వాలి. సో ఫ్రైడ్ రైస్కి కాబట్టి మనకు కొంచెం రైస్ పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, చూద్దాం ఒకసారి. చూద్దాం. కుక్ అయిపోయినట్టు. ఓకేనా? రైస్ వేసాం. సో ఓన్లీ సింగిల్ వెజిటబుల్ అయితే మనకి ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో జనరల్గా క్యాప్సికమ్తో అంటే నార్మల్ దీంతో గ్రీన్ కలర్తో చేసుకున్నా మనకి బాగుంటుంది కలర్ఫుల్గా. ఇక్కడ రెడ్ అయితే ఇంకా బాగుంది. రైస్ వైట్ కలర్లో ఉంటుంది కదా, అది కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే,
సో మనం ఆల్రెడీ ఘాటుకి కొంచెం మిర్చి యాడ్ చేసుకున్నాం, కొద్దిగా పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్, కాజు. ఓకే, మళ్ళీ ఎందుకు కాజు, ఎందుకు ఫ్రైడ్ రైస్లో? టేస్ట్ బాగుంటుంది కదండి. ఫ్రైడ్ రైస్లో మనం కాజు వేసుకోం కదా, ఫ్రైడ్ రైస్లో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ అది ఫస్ట్ చెప్పాను కదండి, కాజు ఫ్రైడ్ రైస్. కాజు ఫ్రైడ్ రైస్. ఓకే, కాజు సోయా సాస్ కలిపేస్తారా? కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా టొమాటో చిల్లీ అది మనం తీసుకునే వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఓకే, సో మీరు జనరల్గా ఇలా ఫ్రైడ్ రైస్లు అవి చేసినప్పుడు ఏమైనా కాంబినేషన్స్ చేస్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ చేస్తూ ఉంటానండి, చేస్తూ ఉంటారు? వెరైటీలు ట్రై చేస్తాం. సో సమ్ గ్రేవీ టైప్లో ఏదైనా. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం. కొంచెం కొత్తిమీర. క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అన్నం, మిరియాల పొడి, వేయించిన జీడిపప్పు, సోయా సాస్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కాజు ఫ్రైడ్ రైస్ రెడీ.